పిటిషన్ అయితే మాత్రం డిస్మిస్ చేసింది. కొద్ది నిమిషాల క్రితమే ప్రభుత్వ వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఏ నిమిషమైనా కూడా ఏసీబీ అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రభుత్వం తరపు వాదనలు మెరిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ మెరిట్స్ను ఆధారంగా చేసుకుని ప్రస్తుతం అయితే తెలంగాణ హైకోర్టు కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది. ఈ కేసులో 409 అనేటువంటి సెక్షన్ వర్తిస్తుంది అంటూ కూడా ప్రభుత్వం యొక్క వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ వాదనలకు ఏకీభవించింది. కేటీఆర్ అనేటువంటి వ్యక్తి మంత్రి పదవిలో ఉన్నటువంటి సమయంలో అంటే అధికార దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం కేటీఆర్ అధికార దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడనేటువంటి అంశాన్ని నమ్మింది. అందులో భాగంగానే ప్రస్తుతం అయితే మాత్రం ఈరోజు తెలంగాణ హైకోర్టు కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో సుదీర్ఘ వాదనల తర్వాత ఇటు కేటీఆర్ కావచ్చు, మరోవైపు ప్రభుత్వ యొక్క వాదనలు విన్న తర్వాత కోర్టు మెరిట్స్ను ఆధారంగా చేసుకుని ఈరోజు కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసులో ప్రధానంగా 55 కోట్ల రూపాయల వరకు కూడా అంటే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, బాడీలో చర్చించకుండానే 55 కోట్ల రూపాయలు మౌఖిక ఆదేశాలతోటి అధికారులపైన ఒత్తిడికి గురి చేసి ఈ ప్రైవేట్ కంపెనీకు ఎఫ్ఈఓ అనేటువంటి కంపెనీకు బదిలీ చేయడం పైన ప్రభుత్వం వాదనలు ఏకీభవించింది. ప్రభుత్వం కూడా దానిపైన పూర్తి స్థాయిలో వాదనలు వినిపించింది. ఆ ప్రభుత్వ వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం ఈరోజు కేటీఆర్ వేసినటువంటి క్రిమినల్ పిటిషన్, క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసులో 13(1)(a) ఏదైతే ఉందో ఆ సెక్షన్ కూడా కేటీఆర్కు వర్తిస్తుంది అనేది కూడా నమ్మింది. ఈ కేసులో కేసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో A1గా ఉన్నటువంటి కేటీఆర్ను ఏ నిమిషమైనా కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేస్తామనేది కేటీఆర్ లీగల్ టీం కొద్ది నిమిషాల క్రితమే చెప్పినటువంటి మాట. మరి చూడాలి సుప్రీంకోర్టులో యొక్క వాదనలు ఎలా ఉండబోతాయనేది చెప్పాలి. అయితే ఈరోజు జరిగినటువంటి తీర్పులో కావచ్చు, గతంలో ప్రభుత్వం తరపున కావచ్చు, మరోవైపు ఇటు కేటీఆర్ తరపున యొక్క వాదనలతో ఏ విధంగా ఉన్నాయి, మనతో పాటు న్యాయవాది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అంటే మీరు మొన్న మాట్లాడినటువంటి సమయంలో కూడా కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, 55 కోట్ల రూపాయలు ఎలాంటి అప్రూవల్స్ లేకోకుండా పంపించారనేది పదే పదే మీరు చెప్పడం జరిగింది. ఈరోజు తీర్పుని ఎలా చూస్తారు? నేను డెఫినెట్గా చెప్తున్నా, స్వేరింగ్ సెరమనీ ఈజ్ ది పార్ట్ అండ్ పార్సిల్. దాన్ని భాగంలో తీసుకోవాలి. వితౌట్ taking the oath as cabinet minister and do discharge duty without fear and favor అన్నారు. అంటే భయానికి అనుకూలతలకు నేను ఆశ్రిత పక్షపాతానికి పాల్పడను అని చెప్పి క్లియర్గా చెప్పిన తర్వాత వై యు ఆర్ డిసోబేయింగ్ యువర్ ఓన్ ఓత్? మీ చేసిన ప్రమాణానికి మీరు విరుద్ధంగా ప్రవర్తించారు కాబట్టి యాంటీ కరప్షన్ బ్యూరో మీ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్లో స్పష్టంగా ఏ పార్టీ ఎవరెవరి నుంచి ఫండ్స్ తీసుకుంది ఎలక్ట్రల్ బాండ్ రూపంలో అని, అందులో 47 కోట్ల రూపాయలు